బ్రేకింగ్ చూస్తున్నాం. సస్పెండ్ అయిన ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. ప్రణీత్ రావుపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఉన్నతాధికారుల వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు. ఎస్ఓటీ లాగర్ రూమ్ లో ఫైల్స్ ని ధ్వంసం చేయమని చెప్పిన వారు ఎవరు అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. వేల కొద్దీ సిటిఆర్ డేటా, వందల సంఖ్యలో నెంబర్ల మిస్సింగ్ పై విచారణ జరుగుతోంది. ప్రణీత్ రావు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశాడు అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రణీత్ రావు ఎవరి అనుమతితో ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అనే దానిపై విచారణ చేస్తున్నారు అధికారులు. కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారు. ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. లాగర్ రూమ్ లో ధ్వంసమైన డేటా ఆనవాళ్లను సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ అధికారులున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సస్పెండ్ అయిన ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి క్రిమినల్ చర్యలు చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? అయితే ఇప్పుడు ప్రణీత్ రావు వ్యవహారం పూర్తిగా పోలీస్ శాఖలో ఒక సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ వ్యవహారం సంబంధించి అటు ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రణీత్ రావు ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఏ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశాడు, ఇంతవరకు అతని దగ్గర ఉన్న డాటా అయింది, అతని సెల్ ఫోన్లో ఉన్న డాటా అయింది, అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ఉన్న డాటా అయింది, అతని డెస్క్టాప్లో ఉన్న డాటా అయింది. ఈ డాటా మొత్తాన్ని కూడా ఇప్పటికే ప్రణీత్ రావు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే అతను ధ్వంసం చేసిన డాటా ఎవరెవరిది ఏంటి అనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం అంటే అటు ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో సిటిఆర్ సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా అతను ధ్వంసం చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఐఎంఈ నెంబర్లను కూడా ధ్వంసం చేశాడు, కొన్ని సెల్ ఫోన్ నెంబర్ను కూడా ధ్వంసం చేశాడు. అయితే ఇంత పెద్ద విధ్వంసానికి పాల్పడ్డ ప్రణీత్ రావుకి ఇచ్చే ఆదేశాలు ఎవరిచ్చారు, ఎందుకు ధ్వంసం చేయమన్నారు అనే దాని మీద సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే అప్పటి ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా ఇప్పుడు అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు సంబంధించి ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు, అప్పుడు ఉన్న ఉన్నతాధికారా లేకుండా బయట నుంచి ఎవరన్నా బయట నుండి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా అనే దాని మీద సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే కేంద్ర చట్టం ప్రకారమే ఎవరికైనా సెల్ ఫోన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేయవలసి ఉంటుంది. కానీ ఎవరి అనుమతి లేకుండా ఇల్లీగల్ గా ప్రణీత్ రావు సంబంధించిన కొంతమంది మనుషులు కలిసి పెద్ద మొత్తంలో ఫోన్లను ట్యాపింగ్ చేశారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు, చాలా మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది మీడియా సంస్థల ప్రతినిధులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికీ ఉన్న సమాచారం. అయితే ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చాలాసార్లు కూడా గగ్గోలు పెట్టాయి. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటారు, తమపై నిఘా పెడుతున్నారు, తమకు సంబంధించిన సమాచారం చేరవేసుకుని పై ఎత్తులు వేస్తున్నారు అని చెప్పి గతంలో ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చాలాసార్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రణీత్ రావు ఎవరు అనుమతితోటి ఆ ఫోన్లను ట్యాపింగ్ చేశాడు, సిడిఆర్ డాటా మొత్తం తెప్పించుకున్నాడు అనే దాని మీద ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొని చెప్పొచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అప్పుడున్న పెద్దలు అప్పుడున్న అధికారులు కావచ్చు, అప్పుడున్న ఐపీఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళ అనుమతితోనే ట్యాపింగ్ చేశాడా లేకుంటే వాళ్ళ అనుమతి లేకుండా సొంతంగా ట్యాపింగ్ చేశాడా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అటు పెద్ద మొత్తంలో డాటాను అయితే ధ్వంసం చేశాడు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే అప్పటి చీఫ్ గా కొనసాగిన వ్యక్తి పాత్ర పైన కూడా ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆదేశాల మేరకే ప్రణీత్ రావు పెద్ద మొత్తంలో డాటా విధ్వంసం కావచ్చు, లేకుంటే పెద్ద మొత్తంలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, తర్వాత కొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు ప్రభుత్వానికి అందజేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా దగ్గర నడిపించిన ప్రణీత్ రావు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రోజు రాత్రి నేరుగా వెళ్లి బ్లాక్ రూమ్ లో ఎస్ఓటీ లాగర్ రూమ్ లో మొత్తంగా డాటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి అసలు ధ్వంసం చేసిన డాటా ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నాం. అవసరమైన పక్షంలో లీగల్ ఒపీనియన్ తీసుకుని క్రిమినల్ చర్య కూడా తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఉన్నతాధికారుల తీరుపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఓటీ లాగ్ రూమ్ లో ఫైల్స్ ని ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు అనే దానిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. వేల కొద్దీ సిటిఆర్ డేటా, వందల సంఖ్యలో నెంబర్ల మిస్సింగ్ పై విచారణ జరుగుతోంది.